ఇవ్వాలనంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దసార్లు అంతా కలిసి పెద్దసార్లు ఏంది అందరు కలిసి మీటింగ్ పెట్టుకురంట. ఈ మీటింగ్ పెట్టుకుంటే మరి ఇలా కొత్త ఉంది అనుకుంటారా? ఇక కొత్తగానే ఉంది మరి ముచ్చట. అదే సామెత ఉండేగా, మంది మాటలు బట్టి మారవానం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమాయ ఒల్లాగమాయ అన్నాడు. సాత్రం అయిపోయింది ఇప్పుడు పాడైపోడు. ఏది ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు కదా. నిన్న మన బీఆర్ఎస్ పార్టీకి గెలిచి ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరంగానే ఏం చేసి రే మా ఏమన్నా ఓపెనర్ బ్యాట్మెన్ కొనబోయి మీరట కొనబోతారా అని ఆ పాడి కౌశిక్ రెడ్డి మన కేటీఆర్ పార్టీ వాళ్ళు అంతా కలిసి కోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టు దాకా నడుస్తుంది ఆ కేసు. మరి ఇక ఏమనుకున్నా మరి రేవంత్ పటేల్ మరి అందరినైతే పిలిచిండు, దాదాపుగా ఎమ్మెల్యేలు మంత్రులని అందరినీ పిలిచిండు. కానీ ఈ 10 మందిని మాత్రం జర ఆగురని చెప్పిండట. ఇక జనాలు ఏమనుకుంటారంటే మరి అందరు పిలిచిండు కానీ 10 మందిని పిలిచి మరి 10 మంది కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకున్నాక మరి కాంగ్రెస్ పార్టీ కాకుండా వస్తున్నా అని ఒక రకంగా. మళ్ళీ ఏమనుకుంటారంటే కొంతమంది జనాలు రేవంత్ రెడ్డి తెలికల్లోడు, ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇప్పుడు ప్రస్తుతానికి కేసు నడుస్తుంది కదా, ఆ కోర్టు తీర్పు ఏమిస్తుందో ఉత్తపుణ్యాన్ని కాలం తీసుకొచ్చి బయటకు వేయాలని కొంతమంది అనుకుంటారు. మరి నిజంగా కూడా వాస్తవానికి ఇప్పుడు ఈ 10 మంది మీద సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది ఆల్రెడీ. మీరు మాకు వివరణ ఇవ్వాలి, మరి ఏ పనికి వెళ్ళి ఏం కదా మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పరాని గోసలు పెట్టిరా, లేకపోతే తిట్లు తిట్టిరా, ఏమెక్కడికి పోయిరు, మరి ఎందుకు పోయిరు అని వాళ్ళు అడిగిరు. వాళ్ళు అడిగేసరికి వీళ్ళు దాదాపుగా ఒక 4 నెలలు టైం అడినట్టు పెట్టింది. ఆ మధ్య 4 నెలల తర్వాత మేము వివరణ ఇస్తాం, జర అప్పటిదాకా 4 రోజులు ఆగరాదు అనే కాడికి వచ్చింది. మరి వాళ్ళేం ఆగకాలం లేదు. మరి ఎంత వాస్తవానికి కూడా ఇప్పుడు పార్టీ మీటింగ్ అన్నప్పుడు అందరూ ఉండాలి. మరి ఇలా తీసుకోలేదంటే మరి ఇంకో రకం కూడా అనుకుంటారు ఊళ్ళో జనాలు. గట్టినే ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి సర్పంచ్ ఎలక్షన్లలో గట్టినే ఏమన్నా సీక్రెట్ మాట్లాడుకుంటే లోపల వీళ్ళు మళ్ళీ రేపటి నాటి దెబ్బకి మళ్ళీ తీర్పు మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ వైపు వచ్చి మరి మీ ఎమ్మెల్యేలు మీరు కొనుక్కోమని అంటారా ఆపిండా? లేకపోతే బై ఎలక్షన్లు ఏమైనా వచ్చి మళ్ళీ పాడైపోయి మరి గెలుస్తారా ఓడిపోతే టికెట్లు ఓడిస్తుండే ఏం కథ అని మళ్ళీ కొద్దిగా అట్లా ఆలోచించి ఆపిండా? లేకపోతే మీటింగ్ మొత్తం విన్నాక మా సీక్రెట్స్ కొనిపోయి మళ్ళీ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలకు చెప్తారనుకుని ఆపోతున్నా. ఏ రకంగా ఆపిండో కానీ అది రేవంత్ రెడ్డి పార్టీలకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టని లీడర్లు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొన్న ఏది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు అదేంటంటే మా ఇష్టం అని కూడా బాధ్యత కూడా చెప్తుంది. ఎందుకంటే అది నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి పటేల్కి మరి ఇక ఏమంటారుగా మన శరం అనిపిస్తలేదు పాడుగాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, అది గవర్నమెంట్ ఆఫీస్ అన్నట్టు కదా, అలా కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు అంటే కూడా ఇప్పటిదాకా స్పందిస్తలేడు, కనీసం కూడా స్పందిస్తలేడు. అంటే మరి వీళ్ళందరికీ ఏమైనా శోభత గిట్టుందేమో, అట్ట అనుకోవాలన్నా లేకపోతే ఇట్ట అనుకోవాలన్నా ఎట్ట అనుకోవాలని జనాలు పరిశీలన పడ్డారు. నువ్వు వచ్చేవి ఊర్లలో ఎలక్షన్లు అన్నప్పుడు చాలా ముఖ్యమనే అయ్యి. ఇప్పుడు ఊర్లలో బలం లేదు, రేపటి నాడు ఎమ్మెల్యేలు గెలుస్తారా? ఏ ఎమ్మెల్యే అయితే పలానా ఊరిలో మన పార్టీ జర వీక్ ఉందో ఆ ఊరి మీద జర గట్టికి ఏమైనా నిగబెట్టామని చెప్తుంటాడు. మరి గిసోన్ టైంలో 10 మందిని దాచిపెట్టి అంటే ఎరకకు పెట్టి ఈ రియాల మీటింగ్ పెట్టుకురంట. మరి ఏం పని మీటింగ్ పెట్టుకురు, ఏం కథనో ఇక ఎమ్మెల్యేలు పాడే పరిసరాలు అవుతుండొచ్చు. ఉత్తపుణ్యానికి బుక్కడ దీని అలానే ఉన్నాయి అయిపోనేమో అని అనుకుంటురా? లేకపోతే వాళ్ళే చెప్పి సార్ మేమేం రామని అని చెప్పొచ్చునా? లేకపోతే ఈ రేవంత్ రెడ్డి అట్టగా ఇట్టగా జర 4 రోజులు అయితే ఆగురు, మీరు రోడ్లో పెడతాం మిమ్మల్ని తర్వాత తీసుకొస్తామని చెప్పొచ్చునా? ఏ రకంగా ఏం నడుస్తుందో మాత్రం అర్థమయ్యే వస్తలేదు. జనాలు అయితే ఊర్లో దాదాపు అనుకుంటారు 10 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాస్తవానికి మోటుగా చెప్పాలంటే గిసోన్తో ఇట్లా 4 పసలు కొంటాం, ఇంకా 2 పసలు తీసుకొచ్చి అల్లు వేసామనుకో, అవి మనే అయితే కదా, మేత కొనబోతే అన్ని కొనవాలి కదా. 2 ఇల్లు ఇచ్చిపెట్టి 4 కొనబోతే నడుస్తుందా? నడవదు కదా. మరి ఇంతమందిని కొనబోయి మీటింగ్ పెట్టే రేవంత్ రెడ్డి గారు ఈ 10 మందిని ఎందుకు ఇచ్చిపెట్టిండు అని పరిశాన్ జనాలు. ఇక మరి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, లేకపోతే మరి కోర్టు తీర్పు వచ్చినాక మరి అప్పుడే చేంజ్ చేసుకుంటుంది. అప్పటిదాకా మరి వీళ్ళకి ఏమైనా నిధులు కానీ పనులు కానీ అప్పచెప్పకుండా వస్తున్నా, లేకపోతే ఏమైద్దో ఏం కథనో పడాయి. రాష్ట్రం మొత్తం ఇప్పుడైతే ఈ 10 మంది ఎమ్మెల్యే గురించి ఏదో చర్చగా మారిపోయింది. ఇక ఏం చెప్తారో చూస్తాం మరి రేవంత్ రెడ్డి గారు.